ప్రస్తుతం తులసిరామ్ గారు ఉన్నారు. తులసిరామ్ గారు చెప్పండి, ఈ రోజు ఓబీసీ చైర్మన్ గా ఈ రోజు షాద్నగర్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేకి రావడం ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు గౌరవనీయుల శాసనసభ్యులు శంకరన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏంటంటే ఓ మంచి వ్యక్తికే ఇచ్చిరని నేను అర్థం చేసుకుంటాం. ఏంటంటే ఓబీసీ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ లో గిట ఆయన చిన్న కులం నుంచి వచ్చినా గానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఓ బీసీ వర్గానికి అధ్యక్షుడు వహించడం చాలా మా సాధారణ కాల్చేసి ప్రజలందరూ పూర్వజనం సుగోత్రం. ఏంటంటే ఇంత మంచి వ్యక్తికి ఈ పోస్ట్ రావడం చాలా సంతోషం. అంటే ఆయనకు అందరినీ కలుపుకుపోయే గుణం ఉంది దాంట్లో. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరిని కుల వర్గాన్ని దూరం చూడడు. మంచి చిన్న పెద్దలు అందరినీ కలుపుకుపోయే రకమైన చిన్న కులంలో వచ్చినా ఎవరిని కాదన్నాడు. అందరినీ కలుపుకొని పోదాము, ఒకతాటి రావాలి, అందరు బాగుపడాలి, అభివృద్ధి కోసం చాలా కష్టపడతాడు ఆయన. సింగిల్ ఒకటి ఆయన దాంట్లో కష్టపడే తత్వం ఉంది. 18 గంటలు కష్టపడతాడు ఆయన. 6 గంటలు నిద్రపోయినా 10 గంటలు కష్టపడతాడు. ఎవరిని కాదన్నాడు, ప్రజల కోసం ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. ఏ పండుగ లేదు, పప్పు లేదు, సెలవు ఉండదు, ఏముండదు ఆయనకు. 365 రోజుల్లో అంటే 24 వారాలు టోటల్ ప్రజలు దాంట్లో ఉంటాడు. ప్రజల కోసమే కష్టపడతాడు. కానీ కష్టపడే తత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ మంచితనాన్ని చూసి, ఆయన కూడా కష్టపడే తత్వాన్ని చూసి గిట్ట ఇలాంటి పోస్ట్ చేయడము. ఇప్పుడు మాకు కాన్స్టిట్యూన్సీ న్యాయం చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఉన్న 119 కాన్స్టిట్యూన్సీలో ఉన్న బీసీల గిట్ట న్యాయం చేయాలి కాబట్టి ఇలా కష్టపడే వ్యక్తికి ఈ పోస్ట్ చేయడం చాలా మంచిది. అంటే ఈ పదవి తర్వాత కంపల్సరీ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ టైం కన్నా దాని లోపు ఆయన కంపల్సరీ మంత్రి పదవి వరిస్తుంది. రేవంత్ రెడ్డి గారి దృష్టి గిట్ట ఉంది, ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశం గిట్ట ఉంది. కాబట్టి ఈయన ఒక్కొక్క బెట్టు ఎక్కుతున్నాడు కాబట్టి కంపల్సరీ కాబట్టి నెక్స్ట్ ఆయన అదృష్టానికి కంపల్సరీ మినిస్టర్ పదవి ఉంది ఆయన